పేద విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శిగా మారాడు నల్గొండ జిల్లాకు చెందిన శంభులింగం మాస్టర్. తన సంపాదనను కొంత భాగం ఖర్చు పెట్టి నిరుపేద విద్యార్థులకు అథ్లెటిక్ ట్రైనింగ్ ఇస్తున్నారు. వందల మందికి ఉద్యోగాలు పొందేలా తన వంతు సాయం అందించారు. ప్రస్తుతం విద్య, వైద్యం సామాన్యుడికి అందడం కష్టంగా మారింది. విద్యలో క్లాస్ టైం ఎక్కువైతే ఫీజు పెరిగిపోతోంది. ఇలాంటి రోజుల్లో తనకు ఉన్న విద్యను ఉచితంగా బోధిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచారు నల్గొండ జిల్లాకు చెందిన ప్రభుత్వ పీఈటీ శంభు మాస్టర్. 25 ఏళ్లుగా కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షలతో పాటు అథ్లెటిక్ కోచింగ్ ని ఉచితంగా అందిస్తున్నారు. రోజు ఉదయం 5:45 నుంచి 7 గంటల వరకు నాగార్జున డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో ఉచితంగా ఫిట్నెస్ శిక్షణ ఇస్తున్నారు శంభు మాస్టర్. ఇప్పటి వరకు 300 మందికి పైగా ఎస్ఐలు, 1000 మందికి పైగా కానిస్టేబుల్ను తయారు చేశారు. ఈయన దగ్గర శిక్షణ పొందిన వారిలో సిఆర్పిఎఫ్, ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించిన వాళ్లున్నారు. పేద విద్యార్థులకు మాస్టర్ ఓ మార్గదర్శి అంటారు ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు. శంభు సార్ ఎన్జీ కాలేజీలో కోచింగ్ ఇస్తున్నారని తెలుసుకున్నాను. ఫ్యూచర్లో క్రీడ అనేది మన ఆరోగ్యానికి కానీ మన భవిష్యత్తు కానీ చాలా ఉపయోగపడుతుందని గమనించి మరి నేను ఐటిపాముల నుంచి నల్గొండలో ఇక్కడనే వండుకుంటూ ఎన్జీ కాలేజీలో ఎవ్రీడే 6 to 7:45 వరకు మేము గ్రౌండ్లో మంచి ఫిట్నెస్ పరమైన రన్నింగ్ కావచ్చు, ఇంకా యోగా ఇట్లాంటివి చేయడం జరుగుతుంది. ఇలాంటివి చేయడం వల్ల మాకెంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇట్లాంటి క్రీడలు సార్ మరి ఎంతోమందికి ఫ్రీగా చెప్పడం కూడా చాలా ఆనందకరం. నేను 1.5 years బ్యాక్ జీడీకి ఎస్ఎస్సి జీడీకి ప్రిపరేషన్ కోసం వచ్చాను. ఇక కోచింగ్ ఎంతో బాగా అనిపించి ఇక్కడనే కంటిన్యూ అవుతున్నాను. ఇక్కడ మార్నింగ్ 5:45 to 7:30 వరకు ఉంటాము. అదే ఈవినింగ్ కూడా సేమ్ టైమింగ్స్. ఎప్పటి నుంచో ఇక్కడ ఎంతోమందికి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మేము కూడా ఇక్కడ మంచి కోచింగ్ ఇస్తున్నారు. శంభు సార్ గారు మాకు గురువు. అలాగే పవన్ సార్ కూడా మాకెంతో అసిస్టెంట్ కోచ్గా ఉండి మాకెంతో హెల్ప్ చేస్తూ ఉంటారు. నేను గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను సార్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి 2 నేషనల్, స్టేట్స్ మెడల్స్ తీసుకురావడం జరిగింది. నాకు సార్ అండ్ పవన్ అన్న గారు కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పటి నుంచి ఆరోగ్యం, ఫిట్నెస్ కానీ మంచిగా సంతోషంగా అనిపిస్తుంది. మంచి గుర్తింపు రావడం కూడా సంతోషాన్ని ఇస్తుంది. పేద కుటుంబంలో జన్మించి శంభు మాస్టర్ ఎన్నో కష్టాలను తట్టుకుని నేషనల్ అథ్లెటిక్స్ లో ఎన్నో మెడల్స్ సంపాదించారు. తాను ఎదుర్కొన్న ఇబ్బందులు మరెవరూ ఎదుర్కోకూడదనే సంకల్పంతో తన జీతం నుంచి కొంత భాగాన్ని ఖర్చు చేస్తూ ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. శంభు మాస్టర్ శిక్షణ వల్లే తమకు ఉద్యోగం వచ్చిందంటున్నారు ఆయన శిష్యులు. డిసిప్లిన్, ధైర్యం ఇవన్నీ ఆయన దగ్గరే నేర్చుకున్నామని చెప్తున్నారు. ఫిజికల్ ట్రైనింగ్ తో పాటు మానసికంగా బలంగా ఉండేలా తమను తయారు చేశారంటున్నారు. స్టార్టింగ్లో నాకు ఒక 10 మంది కలిసి కోచింగ్ ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. దాంతో ఆ 10 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపుగా ఒక నోటిఫికేషన్ పడితే 500-600 మంది స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు. ఇదంతా కూడా మేము ఫ్రీగానే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఒక సింగిల్ ఎన్పి కూడా తీసుకోము. నెక్స్ట్ ఉదయం 6 గంటల నుంచి వెళ్ళి 7:30 వరకు రెగ్యులర్గా ఒక సండే తప్ప మిగతా రోజులు అన్ని రోజులలో మనకు ఇక్కడ శిక్షణ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఒక అబ్బాయి ఇండియాకి ఆడి మన నల్గొండ జిల్లాకు మంచి పేరు తేవడం జరిగింది మన అకాడమీ నుంచే. అదేవిధంగా ఇక్కడ ఒక్కడే కాదు, ప్రతి దగ్గర మనోళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడో జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మేల్కొని క్రీడలపై ఆసక్తి చూపి ఇది ఒక్కటే గేమ్ కాకుండా ప్రతి ఒక్క గేమ్లో కూడా ప్రాక్టీస్ చేసి మన జిల్లాకు కానీ వాళ్ళ ఆరోగ్యానికి కానీ మంచి పేరు తేవాలని. 2005లో పీఈటీగా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన శంభు మాస్టర్ మునిపంపుల, వనిపాకల, కట్టంగూరు మండలం ఐటిపాముల్లో పనిచేశారు. ప్రస్తుతం జెడ్పీహెచ్ఎస్ బ్రాహ్మణ వెల్లంలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఫీజులు కట్టలేని విద్యార్థులకు సహాయం చేస్తూ ఉంటారు. పోలీస్ రిక్రూట్మెంట్ పడ్డప్పుడు మాత్రం 500-600 మంది దాకా ప్రాక్టీస్ చేస్తారు. మామూలుగా అయితే మాత్రం 40 నుంచి 50 మంది విద్యార్థులు అథ్లెటిక్స్ కోసమే ప్రాక్టీస్ చేస్తారు. కొంతమంది రైల్వేస్ కోసం, కొంతమంది ఆర్మీ కోసం ప్రాక్టీస్ చేసి ఇక్కడ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించారు. అథ్లెట్లకు కూడా స్థిరపడ్డారు. మంచి అథ్లెట్లుగా తయారయ్యి మన జిల్లాకి, రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు సీఎం కప్లో మెడల్స్ తెచ్చిన అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ.
ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపుతున్నటువంటి ఒక వ్యాయామ ఉపాధ్యాయులు శంభు సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ఒక అభినందనలు తెలియజేస్తున్నాము. నిజంగా ఎంతోమంది పిల్లలు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు నల్గొండకు వచ్చి ఇక్కడ వారి దగ్గర ఫ్రీగా కోచింగ్ తీసుకొని 1000కి పైన పోలీస్ వాళ్ళుగా తయారైనటువంటి ఒక వారు ఉన్నారు. నిజంగా ఆ విషయంలో నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఉద్యోగం చేస్తూ జీతం ద్వారా పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు శంభు మాస్టర్. సేవా దృక్పథం, సాటివారిపై ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, ఈ 3 మాస్టర్ని అందరికీ ఆదర్శంగా మార్చాయి.